officially announce the inauguration of the Balajyoti program. Hear your word that Balajyoti is on launch. वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम् तेने सस्य विधीयत मपचितिः काम्ये मतिसृज्यताम् पापौघः परधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम् ముందుగా ఉన్ని కృష్ణన్ గారు, మీకు మీ వెనకాల ఉన్న సైన్యానికి నమస్కారాలు. మీరు ఉన్ని కృష్ణన్ అంటే చిన్ని కృష్ణన్ కాదు, యాక్చువల్గా మీరు పెద్ద కృష్ణన్. ఆయన ఇందాక చెప్తున్న యాక్టివిటీస్ 84 యాక్టివిటీస్ అటండి, దానికి మళ్ళీ 41 ప్రాజెక్ట్స్ అట, దానికి వెనకాలేమో మళ్ళీ 9 మంది కమిటీలట, దాని వెనకాల మఠమట. మామూలుగా పూర్వం మనం సినిమాల్లో మీరు ఎప్పుడైనా చూసారో, జానపద సినిమాల్లో ఒక మాంత్రికుడు ఈయన చిన్న ద్వారంలో లోపలికి వెళ్తాడు, బయట లోపలికి వెళ్ళేసరికి మాత్రం పెద్ద పెద్ద అరణ్యాలు, పెద్ద పెద్ద వనాలు, పెద్ద పెద్ద సముద్రాలు, నదులు ఉంటాయి. అట్లా ఆయన చేస్తున్న కార్యక్రమానికి ఫర్దర్గా ఎప్పుడైనా మీరు ఎంపిక చేసుకున్న గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ ఆ యువతని కానీ పెద్దవాళ్ళని కానీ మోటివేట్ చేయడానికి అవకాశం ఉంది అంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. I welcome the Director of Balajyoti, Srimati Jayashree Manoj ma'am, to introduce and present about Balajyoti program. So I'm here on stage and with blessings of Pujya Sri Sri Ramananda Prabhuji, our other guests, chief guest for today, Srimati Anita Ramachandran. And thank you so much for making time and being here with us today. It means a lot to all of us. Shiva Samarambha Shankaracharya Madhyama Asmatacharya Paryanta Vande Guru Parampara. అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు మైక్ తీసుకున్నా ఫస్ట్ చెప్పేది ఒక డిస్క్లైమర్. మలయాళం మాట్లాడితే తక్కువ మందికి అర్థమవుతుంది, తెలుగు వాళ్ళకి ఎక్స్పెషల్లీ అర్థం కాదు. కానీ తెలుగు మాట్లాడితే కేరళ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి లెట్ మీ కంటిన్యూ విత్ తెలుగు. అందరికీ నమస్కారం. కాలడి శంకర మఠానికి స్వాగతం, సుస్వాగతం. మీ టీచింగ్ ఇంట్రెస్ట్ మీకుంటే ముందుకు రండి. మీకు పిల్లలుంటే 6 సంవత్సరం నుంచి 15 సంవత్సరం లోపల పిల్లలు మీకుంటే మీరు ముందుకు రండి. మీరు ఏదైనా అసోసియేషన్లో, ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో, ఏదైనా అపార్ట్మెంట్లో మీరు నివసిస్తున్నారు అంటే ముందుకు రండి. మీ ద్వారా అక్కడ మనం ఒక క్లాసు ఏర్పాటు చేద్దాం. ఇది ఇలాగనేది ముందుకు వెళ్తుంది. టీచర్ వాళ్ళు కానీ, పేరెంట్స్ కానీ, అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు కానీ అందరికీ ఈ యొక్క ముహూర్తానికి, ఈ యొక్క బాలజ్యోతికి ఆహ్వానం. ఇది అంటే మన వాళ్ళందరూ చెప్పారు, వేదాంగాల్లో, ఉపనిషత్తుల్లో, బ్రహ్మసూత్రాల్లో జీవన విధానాలన్నీ కూడా చెప్పారు. మరి ఇవన్నీ సామాన్యుడికి అర్థమవుతాయా
దొరుకుతుంది అనేటువంటి ఆరాట పోరాటాల్లో జీవితాన్ని అంతా హరింపజేసుకున్న తర్వాత ఏమిటి ఆనందం అనేటువంటి ప్రశ్న అప్పుడు వార్ధక్యంలో వస్తాం. అసలు జీవనం అంటే ఏమిటి, మానవ జీవికి ఉన్నటువంటి గొప్పతనం అంటే ఏమిటి,